మీ పాయింట్ ఏంటి? ఈ రోజు ఈనాడు పేపర్లో వచ్చింది, ఆయన చూపించారు. అవును. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది సార్. చాలా మంచి ఆర్టికల్ రాశారు. ఆ. వైద్యులు తేల్చని వైకల్యం అని చెప్పేసి రాశారు. మ్మ్, మ్మ్. ఈనాడులో ఆయన చూపించారు వైద్యులు తేల్చని వైకల్యం. వైకల్యం. ఇందులో కుసుమ కీర్తి అని చెప్పేసి ఒక అమ్మాయి మ్మ్. తండ్రి ఒడిలో అంటే అంటే పెరిగినా కూడా ఆమె నడవలేదు, ఆమె ఏం చేయలేదు. తండ్రి ఒడిలో నుంచి ఆమె కిందకి పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అమ్మాయి పెన్షన్ అన్నది ఈరోజు కట్ చేసే పరిస్థితులు ఉంటే ఆంధ్రజ్యోతి ఏం రాస్తుందంటే సార్, మ్మ్. తల్లిదండ్రుల సాయం లేకుండా ఏ పని చేయలేదు, కనీసం మంచంపై నుంచి లేవలేదు, ఆమె వైకల్యంపై వైద్యులు స్పష్టత ఇవ్వలేదు, ఒక ప్రభుత్వ వైద్యుడు 100% వైకల్యం ఉందని ధృవీకరిస్తే ప్రభుత్వ పెన్షన్ మంజూరు చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఆ ప్రభుత్వ వైద్యుడు 100% అని ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మరో ప్రభుత్వ వైద్యుడు 100% వైకల్యం కానీ తాత్కాలిక వైకల్యం అంటూ ధృవీకరించారు, దీనితో పెన్షన్ ఆగిపోయింది. ఆ ధృవీకరించిన వైద్యుడు ఎవడు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వంలో వైద్యులు ధృవీకరించడం వల్ల ఆ పాప వైద్యం ఆగిపోయింది. ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది కాదండి, ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ ఇది. రైట్.